కృష్ణానది వరదల కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని చెప్పారు. మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలని అన్నారు. సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజీ 9 లక్షల క్యూసెక్కుల పైచిలకు వరద వస్తుందని అంచనా వేస్తున్నట్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులపై ఉన్న నీటిని బయటికి పంపించడంతో పాటు కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని, ఇలాంటి చోట్ల పరిస్థితిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని సూచించారు. 50 ఏళ్లలో ఎప్పుడు పడినంతగా వర్షం పడటంతో జనజీవనం అస్తవ్యస్తమైందని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులు తలపించాయని, నేషనల్ హైవే అథారిటీతో సమన్వయంతో పనిచేస్తూ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం అవుతుందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని, నివాస ప్రాంతాల మధ్య నుండి వరద నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలని కోరారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లడంతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంట నష్టం వివరాలు సేకరించాలని, రైతులకు, కుటుంబాలకు వెంటనే సాయం అందించాలని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి సాయంత్రానికి నీటి ప్రవాహం 9 నుంచి 10 లక్షల క్యూసెక్లు చేరవచ్చని అధికారులు అంచనా వేశారని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ దిగువన బాపట్ల జిల్లాలో 6,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటరెడ్డి చెప్పారని అన్నారు. వ్యవస్థలో లోపాలు ఉంటే సరైన సమాచారం ప్రజలకు అందదని, మనమంతా ప్రజల కోసమే పనిచేస్తున్నామని, వారికి ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకూడదని అధికారులను కోరారు. ప్రజలకు సేవ చేస్తే ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం కలుగుతుందని, ఆ దిశగానే మనం పనిచేయాలని అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించి ప్రజలకు భరోసా కల్పించాలని అన్నారు. ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది. ఎప్పుడు పడనటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది. వత్సవాయిలో దగ్గర మీరు చూస్తే 32.3 సెంటీమీటర్లు అంటే 323 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది. జగ్గయ్యపేటలో 261 మిల్లీమీటర్లు అంటే 27 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. తిరువూరులో 26 సెంటీమీటర్లు పడింది. గుంటూరులో 26 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో ఆవరేజ్న 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షం పడడం దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 డే 24 అవర్స్ గ్యాప్ లో ఇది పడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన 62 సెంటర్స్ లో ఇవన్నీ కూడా 112 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 94 స్టేషన్స్ లో 14 జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం. నేను కూడా హైదరాబాద్ లో ఒకసారి 20 సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి, ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం. అది గతంలో జరిగినటువంటి ఇది. దీనివల్ల విపరీతంగా విజయవాడ, గుంటూరు 2 సిటీస్ కూడా మెరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవేస్ విజయవాడ, గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర, అదే మరి విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగయ్యే పరిస్థితి వచ్చింది. సబ్మెర్జెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం. కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ 5వ సారి 4 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం. చీఫ్ సెక్రటరీ, అదే మరి రెవెన్యూ సెక్రటరీ, అదే మరి కమిషనర్, రిలీఫ్ మినిస్టర్, మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ లలిత గారు, వీళ్ళందరూ కంట్రోల్ రూమ్ లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు. ఈ మానిటర్ చేసిన దాని వల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం. కానీ దురదృష్టం ఒకేది ఇక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర 5 మంది చనిపోవడం, ఒక దగ్గర 3, ఒక స్కూటరు, ఒక టీచరు, 2 పిల్లలు దాంట్లో కొట్టుకొని వాగులో కొట్టుకొని పోవడం, ఇంకొక దగ్గర మంగళగిరిలో 8 years ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం, ఈ 3 జరిగాయి. మొత్తం కలిసి 9 మంది. ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది. కృష్ణానది కరకట్టలు బలహీనంగా ఉండటం వలన వరదలు సంభవించే అవకాశం ఉందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన సూచించారు.
కొల్లూరు బట్టిపోలు మండలాల్లోని వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను అరవింద భారతి దగ్గర వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ నుంచి 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణానదికి వదిలినట్టు చెప్పారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరకట్టలు బలహీనంగా మారడంతో వరద సంభవించే అవకాశాలు ఉందని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, శానిటైజేషన్, రేషన్ సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. వరద నీరు 7 లక్షల క్యూసెక్కుల నుంచి రాత్రికి 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నందున లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అధికారులతో పాటు టీడీపీ పార్టీ శ్రేణులు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి సహాయక